గత ఆదివారం ఆరాధన కార్యక్రమంలో ఒక మంచి అంశం గురించి మనం ఆలోచించాం. అదే దావీదు గారి చరిత్ర. మహనీయులు మనకు చూపుతున్న మాదిరి. అందులో దావీదు గారి గురించి మనం ఆలోచించాం. దావీదు గారి జీవితం గురించి కొన్ని విషయాలు ఆదివారం మనం ఆలోచించాం పిల్లరా. అందులో ప్రధానంగా 3 విషయాలను గురించి చర్చించాం. ముందుగా గత ఆదివారం దావీదు గారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు, లేదా దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలను మనం ఆలోచించాము. ఆ విషయాలను ఒకసారి మీకు గుర్తు చేసి ఆ తర్వాత మిగిలిన విషయాలను కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం పిల్లరా. మొదటిగా దావీదు గారి జీవితంలో మనం చూసిన మనకు అవసరమైన ఒక మంచి లక్షణం, మొదటిగా దావీదు గారు దేవునిపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. దేవుణ్ణి గ్రుడ్డిగా నమ్మాడు. దేవునిపై అపారమైన ప్రేమను, దేవునిపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నాడు అన్న సంగతి మనం ఆలోచించాం. అలానే రెండవ విషయం, మనం ఆలోచించిన విషయం విధేయత, లోబడటం. దావీదు గారు దేవునికి ఎలా లోబడ్డాడు, దేవుని దగ్గర ఎలా తను తాను తగ్గించుకున్నాడు, అలానే దేవుడు అభిషేకించిన రాజైనటువంటి సౌలుకు ఎలా లోబడ్డాడు, ఎలా విధేయత చూపించాడు అన్న సంగతి రెండవ పాయింట్గా మనం ఆలోచించాం. ఇక మూడవది తగ్గింపు స్వభావం, ఎలా తగ్గించుకున్నాడు. ఒక పరాక్రమశాలిగా ఉండి, ఒక ధైర్యవంతుడిగా ఉండి, ఒక సాహసవంతుడిగా ఉండి, సౌలు కంటే అధికమైన బలము కలిగిన వాడైనప్పటికీ సౌలు దగ్గర ఎలా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడో మనం ఆలోచించాం. ప్రధానంగా ఈ 3 విషయాలను మనం గత వారం దావీదు గారి జీవితం గురించి మనం ఆలోచించాం, నేర్చుకున్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ ఎందుకు మనం నేర్చుకుంటున్నాం, ఎందుకు భక్తుల జీవిత చరిత్రలను మనం చూడవలసి వస్తుంది అని అంటే, భక్తుల జీవితాలను చూసి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను, సుగుణాలను, గుణగణాలను మనం కూడా ఆచరించాలని. అంతేనా? ఎందుకు మీకు దావీదు గారి జీవిత చరిత్ర చెబుతున్నాను? దావీదు గారి జీవిత చరిత్ర మీకు చెబుతున్నాను అని అంటే ఏదో నేను మాట్లాడాలి మీరు వినాలని కాదు. దావీదు గారి జీవితంలో కొన్ని అమూల్యమైన మంచి సంగతులు, మంచి లక్షణాలు మనం చూసాం. ఎందుకు చూసాం? ఆ మంచి లక్షణాలు మనలో కూడా ఉండాలి. దావీదు గారు దేవునిపై అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. గ్రుడ్డిగా దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి అపారమైన ప్రేమను పెంచుకున్నాడు దేవునిపై. అంటే మనం కూడా ఏం చెయ్యాలి? దేవునిపై అపారమైన నమ్మకాన్ని పెంచుకోవాలి. దేవునిపై అపారమైన ప్రేమను పెంచుకోవాలి. అలానే దావీదు గారి జీవితంలో మనం చూసిన మరొక మంచి లక్షణం ఏంటి? లోబడడం, విధేయత. మన మీద పెద్దలుగా, నాయకులుగా, అధికారులుగా, బోధకులుగా, అధ్యక్షులుగా ఎవరినైతే దేవుడు నియమిస్తాడో వారి మాటకు మనం లోబడి బ్రతకాలి. ఒక్క నాయకుడికి, కాపరికి, అధ్యక్షుడికే లోబడమని కాదు. తల్లిదండ్రులుగా నీ వారికి లోబడాలి, నీ వారికి లోబడాలి, నీకంటే పెద్దవారికి లోబడాలి. లోబడే తత్వం, విధేయత మనం నేర్చుకోవాలి దావీదు గారిని చూసి. అలానే తగ్గింపు స్వభావం. నేను బాగా పాడగలను, నేను బాగా మాట్లాడగలను, నేను బాగా చేయగలను కాదు, తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం. దేవుని దగ్గర మనల్ని మనం ఎలా తగ్గించుకోవాలి,
అలానే సాటి సహోదరుల మధ్య మనల్ని మనం ఎలా తగ్గించుకోవాలి అన్న సంగతి గత వారం మనం మాట్లాడుకున్నాం. ఈ 3 సంగతులు మనం చర్చించుకున్నాము అని అంటే ఆ 3 సంగతులు లేదా 3 విషయాలు మన జీవితంలో కూడా మనం అవలంబించుకోవాలి. వాటిని మన జీవితంలో మనం అవలంబించుకొని ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. అందుకు ఈరోజు ఈ భక్తుల జీవిత చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. అలానే ఈరోజు కూడా కొన్ని మంచి సంగతులను మనం ఆలోచిద్దాం ప్రియులారా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. అంటే సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. ఈ సందర్భం గురించి గత వారం మనం కొంత మాట్లాడుకున్నాం. సౌలు దావీదును చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు? జనులు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గానములు స్తుతి చేసిరే, స్తుతి పాడిరే. ఇతడు నా దగ్గర నుండి రాజ్యము తప్ప మరి ఏది తీసుకొనగలడు? అంటే నా దగ్గర నుంచి రాజ్యాన్ని లాగేసుకుంటాడు అన్న భయం సౌలును వెంటాడింది. ఆనాటి నుండి దావీదుపై విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపిన నాట నుండి దావీదుని చంపాలి అని అడుగడుగున ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. కానీ సౌలు చంపాలని చూసిన ప్రతిసారి దేవుడు ఏం చేశాడు? దావీదును తప్పించాడు. ఏమండి, సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, దావీదు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఒకానొక సందర్భంలో దావీదు చేతికి సౌలు చిక్కాడు, గోలో చిక్కాడు. అంటున్నారు దావీదు జనులు, దావీదుతో పాటు ఉన్నారు కదా, వాళ్ళు అంటున్నారు దావీదుతో, ఇదిగో నీ శత్రువుని నీ చేతికి అప్పగించునన్న దినం ఇదేనేమో, దేవుడు నీ చేతికి నీ శత్రువుని అప్పగించాడేమో. ఏసేయ్, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేసేయి అనగానే దావీదు ఏం చేశాడండి? 6వ వచనం. ఇతడు ఏమంటే దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగు కోసెను, సౌలు పై వస్త్రము తాను కోసెనని దావీదు మనసు నొచ్చి వస్త్రం కోసినందుకే బాధపడ్డాడు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. వాట్ ఏ వండర్ఫుల్ అండి. దావీదు గారి మనసు ఏంటండి? అపకారికి సైతం కూడా ఉపకారం చేస్తున్నాడు. అపకారికి తిరిగి అపకారం చేయడం లేదు. నన్ను మోసం చేసావు, నన్ను చంపాలని చూస్తున్నావు, నేను కూడా నిన్ను చంపాలని చూస్తాననలేదు, తిరిగి మోసం చెయ్యాలనుకోలేదు. ఏం చేస్తున్నాడు? అపకారికి కూడా ఉపకారాన్ని తలపెడుతున్నాడు. ఎంత మంచి మనసు అండి దావీదుది, ఎంత మంచి మనసు. అపకారికి కూడా ఉపకారం. మరి వాడు చేశాడో లేదో కూడా తెలీదు. ఎవరో వచ్చి 4 మాటలు అనగానే, నిన్ను పలానా వ్యక్తి పలానా సమయంలో ఇలా అన్నాడు అని మాట్లాడగానే అసలు ఏమన్నాడు, అది ఎంతవరకు నిజం, వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది, వెనక ముందు ఆలోచించకుండా వెంటనే కీడు చేయడానికి పరిగెడతాం మనం. కానీ దావీదు గారు కీడు చేస్తున్నా, కళ్ళ ముందు చంపాలని ప్రయత్నం చేస్తున్నా, అపకారికి ఏం నేర్పిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు? అపకారి దగ్గర కూడా ఉపకారం చూపిస్తున్నాడు. ఎంత మంచి మనసు అండి. అపకారికి కూడా ఉపకారం చేయడం వల్ల ఏమండి ఒక వండర్ జరిగింది అక్కడ. ఒక వండర్
చూడండి ఏంటి ఆ వండర్. అదే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, ఇదే అధ్యాయం ఏమండి మనం 4:7 చూసాం కదా. ఒకసారి 11వ వచనం ఏమండి, 11వ వచనం ఏమండి, గుహలో దావీదు చిక్కాడు. దావీదు గారి చేతికి గుహలో సౌలు చిక్కాడు. అయినా సౌలుని చంపకుండా అతని పై వస్త్రపు చెంగును కోసి ఏమండి కోసేసాడు, వచ్చేసాడు. ఆ తర్వాత మరలా సౌలు లేచి వెళ్ళిపోయాడు గుహలో నుంచి. బయటికి వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే సౌలు వెనక నుండి కేక వేశాడండి దావీదు. ఏమని కేక వేశాడు? 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనకకు చూసెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి, ఏంటండి ఇది? దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేశాడట. ఏంటి? అతన్ని చంపాలని చూసిన వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేస్తామా? మనల్ని ఎవడైనా చంపాలని చూస్తున్నాడు అనుకోండి, మనల్ని ఎవడైనా చంపాలని చూస్తున్నప్పుడు ఏమంటే వాడే మన చేతికి చిక్కాడు, వదిలేస్తామా? అస్సలు వదిలేయం. సరే అయినా వదిలేసాం, పైపెచ్చి వదిలేసి ఏం మాట మాట్లాడతావు? రే ఈ రోజు నువ్వు నాకు అపకారం చేయాలని చూసినా నేను నీకు ఉపకారం చేశాను. నేనంటే ఏమనుకుంటున్నావు? నేను కాబట్టి వదిలిపెట్టాను నిన్ను. ఇంకొకడైతే వదిలిపెట్టడు. చచ్చిపోయేవాడవరా నువ్వు. ఒరే ఏమంటాం? ఒరే అంటాం. ఇంకా 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 కోపం వచ్చింది అనుకోండి, ఇంకా పెద్ద పెద్ద బూతులు కూడా మాట్లాడతాం. అంతేనా? చూస్తుంటాం కదండి. మాట్లాడమా? మాట్లాడతాం. అంతెందుకండి, మళ్ళీ ఎవరైనా జారిపోయి మాట అన్నారనుకోండి. నేను చాలా మందిని చూశానండి బాబోయ్, చాలా చక్కగా వినయంగా ముసుగేసుకొని వచ్చి కూర్చొని చక్కగా వందనాలు చెప్పేసి చక్కగా దేవుడి మాటలు విని వెళ్ళిపోతున్నారు. బాబోయ్ ఎంత మంచి భక్తులు, భక్తి పరిరాలనుకుంటున్నాను. కానీ ఒక్కనొక సందర్భంలో చూశానండి బాబు, నీళ్ళ దగ్గర కొట్టుకుంటున్నారు. బాబోయ్ ఏటి వీళ్ళు సంఘస్థులా? వీళ్ళు దేవుని పిల్లలా? వీళ్ళు చర్చికి వెళ్ళేవారా? ఏంటి ఇలా మాటలు ఎలా ఉన్నాయి? దేని దగ్గర? ఆఫ్రాల్ ఇలా బిందె దగ్గర, ఆఫ్రాల్ ఏదో చిన్న వస్తువు దగ్గర, ఒక చిన్న వస్తువు దగ్గర, చిన్న నీళ్ల బిందె దగ్గర ఎన్ని మాటలు అంటాం మనం. ఒకవేళ మనల్ని చంపాలని ఎవడైనా చూశాడు అనుకోండి, అరే అంటాం. కానీ ఏమంటున్నాడు దావీదు? సాష్టాంగపడి. అసలు ఏంటంటే ఇది? సాష్టాంగపడడం ఏంటి? నమస్కరించడం ఏంటి? మనల్ని చంపాలని ఎవడైనా చూస్తున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మనం మహాప్రభు నీకు వందనాలని సాష్టాంగపడతాం. కానీ దావీదు మనసు ఏంటండి? చంపవలసింది కానీ విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి కూడా ఏమండి ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి మహానుభావుడు, మహనీయుడు సౌలు దగ్గర. ఏంటి నన్ను చంపాలని చూసిన వాడి దగ్గర కూడా నేను తగ్గించుకోవాలా? అవును, చంపాలని చూసిన వాడు చేతికి చిక్కిన చంపకుండా విడిచిపెట్టడమే కాకుండా పైపెచ్చు ఎంత విధేయత అండి, ఎంత తగ్గించుకుంటున్నాడండి, ఎంత తగ్గింపు స్వభావం అండి దావీదు గారిది. నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లా, నేను దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు? ఎందుకు వింటున్నావు? మనుషుల మాటలు వింటే నువ్వు పాడైపోతావు. మనుషుల మాటలు నువ్వు చూడొద్దు. వాళ్ళ మాటలు ఎందుకయ్యా నువ్వు వింటున్నావు? ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూసితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాణిని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకోవచ్చు కదా. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు?
నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు. ఈరోజు నా జనులు నిన్ను చంపేయమన్నారు, అయినా యెహోవా వలన అభిషేకం పొందిన నా తండ్రికి ఇది నేను చేయను అన్నాను. ఏంటి తండ్రా చంపాలని చూసిన వాడిని తండ్రి అని సంబోధిస్తున్నాడా? మనం ఏమని సంబోధిస్తాం? వాడు నన్ను చంపాలని చూశాడు అరే అంటాం, వెధవా అంటాం, ఇంకా ముదిరితే ఎన్ని మాటలు మాట్లాడతామో. ఎక్కడ లేని బూతులన్నీ వచ్చేస్తాయి మన నోటికి. కానీ దావీదు గారేంటండి నా తండ్రి అంటున్నాడు. ఏంటి చంపాలని చూసిన రాజుని నా తండ్రి అంటున్నాడు అంటే ఎంత తగ్గించుకుంటున్నాడు, ఎంత క్షమిస్తున్నాడు, ఎంతగా విధేయత చూపిస్తున్నాడు. అలా విధేయత చూపించడానికి కారణం ఈతడు నా యెహోవా వలన అభిషేకము నొందినవాడు. యెహోవా వలన అభిషేకము నొందిన నా ప్రభువుకి ఇది నేను చేయనని చెప్పి నీ పై వస్త్రపు చెంగు మాత్రమే కోసానయ్యా. నువ్వు తెలుసుకోవాలి కదా, ఈరోజు నా చేతికి నువ్వు అప్పగింపబడ్డావు, అయినా నిన్ను కనికరించి విడిచిపెట్టేశానని నువ్వు తెలుసుకోవాలని గుర్తు కోసం నీ పై వస్త్రపు చెంగు కోసాను చూడు నా తండ్రి. దీన్ని బట్టి నాలో ఏ తప్పిదం లేదని నీకు అర్థం అవడం లేదా? నా వలన నీకే అపాయము రాదని నీకు అర్థం అవడం లేదా? ఇప్పటికైనా తెలుసుకోవయ్యా, ఎందుకు జనుల మాటలను వింటున్నావు? ఎంత క్షమించండి, పశ్చాత్తాపం కాదు, పశ్చాత్తాపం అంటే తప్పు చేసిన వాడు పడాలి. దావీదు గారు తప్పు చేయలేదు. ఏంటి ఎంతగా విధేయుడైపోయాడండి, ఎంతగా విధేయత చూపించాడండి. ఆఖరికి ప్రాణం తీసేవాడి ముందు కూడా తల వంచుకొని విధేయుడైపోయాడు. ఎంత విధేయత! ఆ విధేయత వలన జరిగిన వండర్ ఏంటో చూస్తారా? వండర్ చూడండి. ఇదే 24వ అధ్యాయం కొంత కిందకి వెళ్ళేసరికి ఇంకా 14 వచ్చిన చూడండి, మళ్ళీ చూద్దాం విషయం. 14 వచ్చిన చూడండి. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకున్న బయలుదేరి వచ్చి ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ఎవరిని పట్టుకోవాలని ఇశ్రాయేలు రాజు బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గనుక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తెచ్చునుగాక. ఏంటి, ఎవరి కోసం నువ్వు వచ్చావు? మిన్నల్లి వంటి నన్ను చంపడానికా? కుక్క వంటి నన్ను చంపడానికా? నేను నీ ముందు కుక్కను కదయ్యా, నీ ముందు మిన్నల్ని వంటి వాడను కదయ్యా. నేను నీకు ఏ మాత్రము వాడను, నన్నెందుకు నువ్వు తరుముతున్నావు? ఎంత తగ్గించుకుంటున్నాడండి దావీదు గారు సౌలు ముందు దావీదు గారు అంటున్నాడు, నేను నీ ముందు మిన్నల్లి వంటి వాడనయ్యా, నేను నీ ముందు కుక్క వంటి వాడను, నువ్వు నన్ను తరమడానికి వస్తున్నావా? ఎంత తగ్గించుకుంటున్నాడు, ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. తగ్గించుకుంటున్నాడు, చాలా తగ్గించుకున్నాడు దావీదు గారు సౌలు దగ్గర. అప్పుడు సౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసు దావీదుతో? చూడండి, వండర్ చూడండి. 16 వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు అంటున్నాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఏమన్నాడు సౌలు ఏమన్నాడు? నిజంగా ఈ మార్పు సౌలులో వచ్చిన శాశ్వతమైన మార్పు అయితే బాగుండేదండి. కానీ ఇది శాశ్వతమైన మార్పు కాదు. ఏదో ఆ క్షణాన మారాడు, ఆ క్షణాన మారినట్టు అనుకున్నాడు, ఆ క్షణాన్ని ఏదో మారినట్టు మాట్లాడాడు, మరలా తర్వాత మనసు చెడిపోయింది. ఏమంటున్నాడు? నాయనా దావీదా, నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. వాటి వండర్.
అపకారికి సైతం ఉపకారం చేస్తా ఉంటే ఏదో ఒక రోజు అపకారి నిన్ను గూర్చి పశ్చాత్తాపడతాడు అనడానికి ఈ దావీదు సౌలు సందర్భం మనకు నిదర్శనం. మన ఎడల ఎవరైనా ఒక సహోదరుడు తప్పు చేశాడనుకోండి, మనం వెంటనే తిరిగి కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నాశనమునకు ప్రతి నాశనం చేయకూడదు. ఒకవేళ నిన్నే నాశనం చెయ్యాలనుకున్నాడు, నీకే కీడు చేశాడు, కీడుకు నువ్వు ప్రతి కీడు చేయొద్దు. కీడునకు బదులుగా నువ్వేం చేయాలో తెలుసా? మేలు చేయి. అపకారికి నువ్వేం చేయించాలి? అపకారికి అపకారం కాదు. ఒకవేళ నీ ఎడల ఎవరైనా అపకారం చేస్తే, నీకు అపకారిగా ఉంటే నువ్వెలా మారాలి? వారి పట్ల అపకారిగా కాదు, ఉపకారిగా మారాలి నువ్వు. ఒకవేళ నీ అపకారి దగ్గర నువ్వు ఉపకారిగా మారితే, నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తున్న వారి దగ్గర నువ్వు క్షమిస్తూ, అతనికి లోబడుతూ, అతనికి విధేయత చూపుతూ, అతను చేసిన పాపాలన్నీ నువ్వు క్షమిస్తే, ఏది వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత విషయాలలో ఎవరైనా తప్పు చేస్తే ఒకవేళ ఆ తప్పును నువ్వు క్షమించావనుకో, ఏదో ఒక రోజు ఆ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడతాడు. ఇది నిదర్శనం. దావీదు గారి సౌలు గారి మధ్య జరిగిన ఈ సంభాషణ మనకు తెలుపుతుంది. ఒకవేళ నీ ఎడల ఎవరైనా నీకు అపకారం చేస్తే నువ్వేం చేయాలి? తిరిగి వారికి ఉపకారమే చేయి, అపకారం వద్దు. అతడు అపకారం చేసే ప్రతిసారి నువ్వు ఉపకారం చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు తాను చేసే అపకారాల విషయమై తను పశ్చాత్తాపడతాడు, మారిపోతాడు. నిజంగా నువ్వు గ్రేట్ చెల్లి అంటాడు, నిజంగా నువ్వు గ్రేట్ అన్నయ్య అంటాడు. ఎందుకు? నేను ఎంత అపకారం చేసినా నా ఎడల చెల్లి నువ్వు ఉపకారం చూపావు. నేను ఎంత అపకారం చేసినా తమ్ముడా నీవు నా ఎడల ఉపకారం చూపావు. అందుకే నీవు నాకంటే నీతిపరుడవు. సాక్ష్యం కావాలా వద్దా? మీకు కావాలా? ఆ సాక్ష్యం మీకు కావాలంటే మీరు కూడా మీ ఎడల చేసే అపకారులందరినీ క్షమించి వారికి తిరిగి మీరేం చేయాలి? ఉపకారం. అలా మీరు అపకారికి తిరిగి ఉపకారం చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అతడు పశ్చాత్తాపడకపోడు. అంతే కదండి. యేసుక్రీస్తు వారు చూపిన బాట కూడా అదే కదా. నిన్ను కుడి చెంప మీద కొట్టు, వాని వైపున ఎడమ చెంప కూడా తిప్పు, క్షమించు. అపకారికి నువ్వు అపకారం చేయొద్దు, అపకారికి కూడా నువ్వు ఉపకారం చేయి, క్షమించు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఎడమ చెంప మీద కొడితే తిరిగి నీవు, కుడి చెంప మీద కొడితే తిరిగి నీవు నీ ఎడమ చెంప చూపించు. అలా చేస్తే ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. అలా చేస్తే ఏదో ఒక రోజు వాడు పశ్చాత్తాపడతాడు నీ ఎడల. ఈ మంచి సూత్రం ఈరోజు గాంధీ గారు కూడా మన దేశంలో అప్లై చేశాడు అని అంటే దానికి కారణం క్రీస్తు కంటే ముందు ఈ సూత్రం ఎవరు అమలు చేశారు? దావీదు గారు. క్రీస్తు కంటే ముందు చరిత్రలో ఈ సూత్రాన్ని అమలు చేసింది, అపకారిని సైతం క్షమించి తిరిగి అపకారికి ఉపకారం చేసిన వ్యక్తి దావీదు గారు. అలానే క్రీస్తు వారి కూడా ఇదే బాణి. ఒకవేళ నీ సహోదరుని ఎడలు తప్పిదం చేస్తే ఇన్ని మార్లు మట్టుకు అతను క్షమించాలి. 70 ఏళ్ల మట్టుకు జీవితాంతం క్షమించాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు నువ్వు సహించాలి. నీ జీవితాంతం నువ్వు క్షమించాలి. నీ జీవితాంతం నువ్వు క్షమిస్తేనే నువ్వు పరలోకం చేరుకుంటావు. క్షమించాలి. మన జీవితం అంతా ఏంటన్నయ్య, ఏంటో నేను పడలేకపోతున్నాను, మా ఆయనతో ఒకటే పోరు. ఎంతకాలం క్షమించాలన్నయ్య, ఎంతకాలం పడాలన్నయ్య? సుమారుగా 20-30 ఏళ్ళ నుంచి పడుతున్నానన్నయ్య, ఇంకా వగదగలేదు నాకు ఈ బాధ. ఇక ఎంతకాలం పడమంటావు? అందుకే ఇచ్చాను రాత్రి గట్టిగా ఒకటి. అంతే అంటాం మనం. వద్దండి, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. అంతవరకు సహించాలంటే సహించాలి. అంతం వరకు మనం సహించాలి. అపకారికి కూడా మనం ఏం చెయ్యాలి?
ఉపకారం చెయ్యాలి. దావీదు గారు చేశారండి. సౌలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నాయనా దావీదా, నువ్వు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు అంటున్నాడు. చూడండి, నీతిమంతుడు అంటే అపకారికి సైతం ఉపకారం చేసేవాడు నీతిపరుడా? అవును, నీతిపరుడు. అపకారికి సైతం ఉపకారం చేసావంటే నువ్వు నీతిపరురాలవే. అపకారికి సైతం ఉపకారం చేసావంటే నువ్వు నీతిపరుడవే. అపకారికి సైతం ఉపకారం చేసిన ఘనత దావీదు దగ్గర చూసాం. ఆ తరువాత యేసుక్రీస్తు వారి దగ్గర చూసాం. అంతే, యేసుక్రీస్తు వారు కూడా మనం చేసిన అపకారాలకు, మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు మన నిమిత్తం, మన కోసం, మన ఎడల అపారమైన ప్రేమ చూపి తాను బలైపోయాడు. దేవుడిపై మనం తిరుగుబాటు చేసి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నా దేవుడు మాత్రం మనకి ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మనం దేవుని పట్ల ఉపకారులముగా ఉన్నామా, అపకారులంగా ఉన్నామా? ఉపకారులుగా ఉంటే నిజంగా దేవుడు చెప్పినట్టు మనం బ్రతుకుతాం. దేవుడు చెప్పినట్టు వింటాం. అలా కాకుండా దేవుడి మాటలు ఖాతరు చేయకుండా, దేవుని మాట అంటే లెక్క లేకుండా, దేవుని సంఘం అంటే లెక్క లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవునికి నువ్వు విరుద్ధంగా బ్రతుకుతున్నావు. నువ్వు విరుద్ధంగా బ్రతుకుతున్నా నిన్ను శిక్షించకుండా, నిన్ను చంపకుండా ఇంకా దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఆయన కూడా అపకారులకు సైతం ఉపకారం చేయువాడు. చూస్తారన్నమాట. చూడండి, ఆ మాట చూడండి, ఆ మాట చూడండి, బాగుంటుంది. ఆ మాట ఒకసారి కీర్తనల గ్రంథం 140, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. కేవలం యెహోవా నీతిమంతులకే ఉపకారి అంటున్నాడా? యెహోవా అందరికీ ఉపకారి, నీతిమంతుల మీదను అనితిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. అంతే కదా. కేవలం దేవుడు నా కోసం బ్రతికిన వాడికి మీద నేను సూర్యుని ఉదయింపజేస్తాను, నా కోసం బ్రతికిన వాడి మీద నేను వర్షాన్ని కురిపిస్తాను, నా కోసం బ్రతికిన వాడికే నేను భోజనం పెడతాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయలేము. కానీ దేవుడు కూడాట అందరికీ ఉపకారం చేస్తున్నాడట. తన కోసం బ్రతికినా బ్రతకకపోయినా, తనకు అనుగుణంగా బ్రతికినా, తన ఆజ్ఞానుసారంగా బ్రతికినా, తన ఆజ్ఞానుసారంగా బ్రతకకపోయినా, తనకి ఇష్టుడైనా సరే అయిష్టుడైనా సరే అందరికీ ఆయన ఎలా ఉన్నాడు? ఉపకారిగా ఉన్నాడు. మొట్టమొదటిగా మన తండ్రి అయిన దేవునిలో ఉంది ఉపకారం, ఈ ఉపకారం చేసే గుణం. ఆ తరువాత ఆ తండ్రి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకున్నవాడే దావీదు గారు. ఆ దావీదు గారి జీవితంలో ఉంది ఈ లక్షణం, అపకారికి సైతం ఉపకారం చేయువాడు. అపకారికి సైతం ఉపకారం చేయువాడు దావీదు గారు. అలానే యేసుక్రీస్తు వారిలో ఉంది లక్షణం, అపకారికి సైతం ఉపకారం చేయువాడండి, చేయువాడు. సిలువలో తను ఎన్ని దెబ్బలు కొట్టినా, తలపై ముళ్ళ కిరీటం పెట్టినా, ఆఖరికి తన చేతులలో కాళ్ళల్లో మేకులు దించిన సిలువపై యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు. క్షమాగుణం, క్షమించి విడిచిపెట్టేయడం, కనికరించడం, ప్రేమ చూపడం, లోబడడం, ఇవన్నీ గుణగణాలన్నీ ఒకనాడు దావీదు గారిలో చూసాము, అలానే యేసుక్రీస్తు వారిలో చూసాము. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, భక్తుల జీవితాలన్నిటిలో మనకి కామన్గా కనబడే పాయింట్ ఏంటి? క్షమాగుణం, క్షమించడం, లోబడడం, విధేయత,
దేవునిపై అపారమైన నమ్మకం. ఇవన్నీ దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు అని అంటే మనము కూడా వారిలా బ్రతకాలని దేవుడు మన కళ్ళ ముందు భక్తుల జీవితాలు పెడితే మనం ఏం చేస్తున్నాం? నేను కలెక్టర్గా బ్రతకాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్లా బ్రతకాలి, నేను ఒక ఎస్ఐలా బ్రతకాలి, నేను ఒక ఎస్పీలా బ్రతకాలి. మనమేమో ఈ లోకంలో ఎంత విలాసవంతంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాం. కానీ ఏమండి, మనం బ్రతకవలసింది ఈ లోకంలో కాదండి. ఈ లోకంలో విలాసవంతంగా కాదు మనం బ్రతకవలసింది. ఆ దేవునిలో దేవుని కొరకు ఇదిగో దావీదులా బ్రతకాలి. ఈ దావీదులో ఉన్న గుణగణాలు మనలో అవలంబించుకోవాలి. ఎంత మంచివాడండి దావీదు. అపకారికి సైతం ఉపకారం చేయవాడు. అలానే అండి మరొక మంచి సంగతి దావీదు గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మరొక మంచి సంగతి సమూయేలు 2వ గ్రంథము. సమూయేలు 2వ గ్రంథము చూడండి, 1వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 1వ అధ్యాయము 17వ వచనం. దావీదు గారికి అప్పటికే ఇదంతా కూడా సౌలు చనిపోవడం, దావీదు సౌలును క్షమించి విడిచిపెట్టేయడం, మరలా ట్రై చేస్తాడు దావీదుని చంపాలని, మరలా విడిచిపెట్టేస్తాడు దావీదు, మరలా విడిచిపెట్టేస్తాడు. అలా విడిచిపెట్టిన తర్వాత మరలా దావీదుని చంపాలనుకోవడం. ఆ తర్వాత చిన్నగా దావీదే చనిపోతాడు, క్షమించండి సౌలే చనిపోతాడు. సౌలే సున్నతి లేని వీరు నన్ను చంపడం ఏంటి, వారి చేతిలో నేను చనిపోవడం ఏంటి, ఇది అసహ్యం అని చెప్పి తన కత్తిపై తానే పడి చనిపోతాడు. తన కత్తిపై తానే పడి చనిపోతే ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి దావీదుకి ఇన్ఫర్మేషన్ అందిస్తాడు, నేనే చంపానని చెబుతాడు. అందుకు దావీదు సౌలు గారు చనిపోయారు అని, సౌలు కుమారుడు యోనాతాను, సౌలు కుమారుడు యోనాతాను తన ఇంటి వారందరూ చనిపోయారని తెలియగానే ఎవరైనా శత్రువు అతని కుటుంబం చనిపోయిందని తెలిస్తే బాధపడతాడా, సంతోషపడతాడు? చెప్పండి, సంతోషపడతాడు కదా. పండగ చేసుకుంటాడు, స్వీట్లు కట్ చేస్తాడు, టపాసులు పేలుస్తాడు. ఏట్రా కారణం అంటే నా శత్రు కుటుంబం సర్వనాశనం అయిపోయింది, సమూల నాశనం అయిపోయింది, వాడు ఏడుస్తున్నాడు గనక నేను నవ్వుతాను అంటాడు. అంతేనా? మనమైతే ఎలా ఉంటాం, కానీ దావీదు ఎలా ఉన్నాడు చూడండి. 17వ వచనం, యూదా వారికి అభ్యాసము చేయవలెనని. అభ్యాసం చేయడం అంటే నేర్పించడం. యూదా వారికి నేర్పించాలని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. ఏంటండి దావీదు గారి మనసు ఏంటి చూడండి. శత్రువు చచ్చిపోయాడు అంటే, శత్రువు కుటుంబం సర్వనాశనం అయిపోయింది అంటే మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. కానీ దావీదు గారు అంటే భిన్నంగా ఉన్నాడు, బాధపడిపోతున్నాడు. అమ్మో సౌలు చనిపోయాడు, సౌలు కుటుంబం చనిపోయింది, సౌలు కుమారుడు యోనాతాను చనిపోయాడు అని, చనిపోయారులని బాధపడి విడిచిపెట్టేయకుండా ఏం చేశాడు? ధనుర్గీతం ఒకటి రాయించాడట. ధనుర్గీతం ఒక పాట రాయించేశాడు. పోనీ ఆ పాట రాసి విడిచిపెట్టేశాడు. ఏమంటున్నాడు? యూదా వారికి అభ్యాసము చేయవలెనని. అంటే యూదా వారికి పాట రాయడమే కాదు, ఈ పాట నేను చేయాలి, మర్రా యూదా వారికి నేర్పించేయాలి నేను. శత్రువు చనిపోయాడు, శత్రువు కుటుంబం సర్వనాశనం అయిపోయింది అనగానే సంతోషించవలసిన దావీదు బాధపడిపోయి ధనుర్గీతం ఒకటి రాయించి ఆ ధనుర్గీతం యూదా వారికి అభ్యాసం చేయిస్తున్నాడంటే ఏంటండి దావీదు గారి మనసు? ఏంటి చెప్పండి దావీదు గారు? ధనుర్గీతము రాయించి యూదా వారందరికి నేర్పిస్తున్నాడు అని అంటే ప్రేమించిన వారి కోసమే చేయగలడు. మనందరికీ ఇష్టమైన ప్రియమైన మన అన్నయ్య జాన్సన్ విక్టర్ అన్నయ్య మంచి పాటలు రాశాడు,
తన గలం నుండి ఎన్నో మంచి పాటలు వినిపించాడు క్రైస్తవ్యానికి. జాన్సన్ అనే పాటలు రాసేంత వరకు పాటలు ఇంత బాగుంటాయా క్రైస్తవుల పాటలు అనే సంగతి యావత్ క్రైస్తవ్యానికి తెలియదండి, యావత్ ప్రపంచానికి తెలీదు. వారికి పరిచయం అవ్వగలిగింది అంటే ఏమండి, క్రైస్తవుల పాటలు కూడా ఎంత బాగుంటాయని ప్రపంచంలోకి నానుడి వెళ్ళగలిగింది అని అంటే అది ఒక జాన్సన్ అన్నయ్య గారి పాటల వలనే. అంత బాగా రాస్తాడు, అంత మంచివాడు. అతను చనిపోగానే అంతా ఏం చేసాం, యూనివర్సిటీ అంతా కలిసి అన్నయ్య గురించి పాటలు రాసేసాం. ఎందుకు? మనకి ఇష్టం కనుక అన్నయ్య. మరి దావీదు గారు సౌలు గారి గురించి ఒక పాటే రాయించాడంటే దావీదు గారు సౌలు గారిని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. ఏంటి, శత్రువును కూడా ప్రేమించాడా? ప్రేమించాడు. నిన్ను చంపాలని చూసినా మనం ఏం చేయాలి? మన శత్రువుని ప్రేమించాలి. దావీదు గారి జీవితం మనకు నేర్పుతున్న పాఠం. ఒకవేళ ఎవరైనా మనల్ని చంపాలని చూసిన వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి, క్షమించాలండి, ప్రేమించాలండి. అదే కదా యేసుక్రీస్తు వారు కూడా అంటారు. ఏమంటారు? నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులను ప్రేమించండి. ప్రేమించాడు దావీదు గారు. మరి మనం మన పక్కనున్న మన సహోదరులే ప్రేమించాం. కొన్ని సంఘాల్లో చూస్తుంటానండి, వచ్చి కూర్చొని చాలా సంఘస్థులు వస్తున్నప్పుడు చూస్తుంటారు. సంఘస్థులు కండి ఒకవేళ వస్తారేమో వాక్యం చెప్పడానికి కూర్చున్న ఈ సంఘ కాపురులకు, అధ్యక్షులకు, నాయకులకు కనీసం వందనాలు చెబుతారేమో అని చూస్తుంటానండి. కొన్ని సంఘాల్లో కనీసం వందనాలు కూడా చెప్పరు. తెలుసా మీకు? వందనాలు కూడా చెప్పరు. అలా వస్తారు, అలా కూర్చుంటారు, 4 మాటలు వింటారు, అలా వెళ్ళిపోతారు. ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు? ఏంటక్క ఎలా ఉన్నావు? ఏంటి చెల్లి ఎలా ఉన్నావు? ఏంటన్నా ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అనే మీకు వందనాలు ఉన్నాయా? నవ్వుతూ చక్కగా వందనాలు. కొన్ని సంఘాలలో చూస్తున్నానండి బాబోయ్, కనీసం వందనాలు కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే మీ అందరికి నేను ఏమంటానంటే చివరిలో ఒక మాట చెప్తాను. నేను ప్రార్థన అంతా అయిపోయి కార్యక్రమం అంతా ముగించగానే ఏమంటాను? ఒకరికొకరు వందనములు చెప్పుకొని ఇక్కడి నుండి సెలవు తీసుకోండి. ఎందుకు? వందనాలు చెప్పుకోవాలి, ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకోవాలి. మా సహోదరుల మధ్య మనం ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. మన సహోదరుడు, మన సంఘస్థుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, పరామర్శించాలి, సహాయం చేయాలి. చెల్లి బాధపడుతుంది, పరామర్శించాలి, సహాయం చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి. సంఘములోనే సహోదరుల మధ్య ప్రేమ లేదు మనకి. ఇక శత్రువుని ఎక్కడ ప్రేమిస్తాం చెప్పండి? శత్రువుని ఎక్కడ ప్రేమిస్తాం? నీ కళ్ళ ముందున్న సహోదరుడిని, కంటికి కనిపించే నీ సహోదరుడిని ప్రేమించలేని నీవు కంటికి కనబడిన దేవుణ్ణి కూడా ప్రేమించలేవు అన్నాడు దేవుడు. సహోదరుణ్ణి ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తాం? మన కళ్ళ ముందున్న మన శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తాం చెప్పండి? ఆ స్థాయికి మనం రావాలి. మన శత్రువును కూడా మనం ప్రేమించగలగాలి. మన శత్రువుకు కూడా ఇంత భోజనం పెట్టి వాక్యం చెప్పగలగాలి. మనం మన శత్రువును కూడా క్షమించగలగాలి. మాటకు ప్రతి మాట అవసరం లేదు, దూషణకు ప్రతి దూషణ అవసరం లేదు, కీడుకు ప్రతి కీడు అవసరం లేదు. కానీ అతడు కీడు చేసే ప్రతిసారి నువ్వు అతనికి మేలు చేయి, ఏదో ఒక రోజు అతను పశ్చాత్తాపడక పోడు. ఇది మనిషిని మార్చే విధానం. దావీదు గారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయం మొట్టమొదటిగా దేవునిపై అపారమైన ప్రేమను పెంచుకోవాలి. దేవుని గ్రుడ్డిగా నమ్మాలి. ఆ తర్వాత మన దేవునికి లోబడాలి. అలానే దేవునికి లోబడుతూ మన పైన నాయకులుగా, అధికారులుగా, అధ్యక్షులుగా, కాపరులుగా ఉంటున్న వారికి కూడా మనం లోబడాలి. అలానే మన సాటి సహోదరులతో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. వారికి కూడా లోబడాలి, వారికి కూడా విధేయత చూపించాలి. తమ్ముడు నాదేముంది తమ్ముడు, నువ్వు సూపర్ తమ్ముడు. అక్క నాదేముంది అక్క, నువ్వు సూపర్ అక్క. చెల్లి నాదేముంది చెల్లి, నువ్వు సూపర్ చెల్లి.
తగ్గించుకునే స్వభావం. మన సహోదరుల మధ్య కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి, తగ్గింపు స్వభావం. ఇక దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటి? శత్రువును కూడా ప్రేమించాలి, అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి. నిన్ను చంపాలని చూసినా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అపకారం చేయడానికి వీల్లేదు, ఉపకారమే చేయి. ఏదో ఒక రోజు వాడు పశ్చాత్తాపడకపోడు అని దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం పిల్లరా, ఇదే 2 సమూయేలు గ్రంథము, ఇదే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం, ఇదే సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇదే సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం ముందుగా మొదటి వచనం చూడండి. మొదటి వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ఏంటంటే ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే, సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదుకి హెల్ప్ చేసింది ఎవరు? సౌలు నుండి తప్పించడానికి మధ్యలో సౌలు కొడుకు యోనాతాను. అవునా? సౌలు కొడుకు యోనాతాను. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక నిబంధన జరుగుతుంది, యోనాతానుకి దావీదుకి మధ్య. ఒకవేళ భవిష్యత్తులో నా సంతానాన్ని నువ్వు ఏదో ఒక ఒప్పందం జరుగుతుందండి, ఒక ఒప్పందం జరుగుతుంది. నీ సంతతికి నా సంతతికి, నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య ఒక నిబంధన అని చెప్పేసి ఒక నిబంధన చేస్తాడు, ఒక నిబంధన చేసుకుంటారు. ఏమండి, ఎప్పుడు సౌలు బ్రతికున్నప్పుడు, సౌలు తన చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యోనాతాను దావీదుకి హెల్ప్ చేసి దావీదును కాపాడాడు. అంటే దావీదుకు యోనాతాను ఏం చేశాడు? సహాయం చేశాడు, ఉపకారం చేశాడు. అయితే చేసిన ఉపకారాన్ని రోజులు గడిచిన తర్వాత మరిచిపోయే బుద్ధి మందే. కానీ దావీదు గారి బుద్ధి అది కాదు. దావీదు గారి బుద్ధి అది కాదు. మనకు ఎవడైనా హెల్ప్ చేశాడు అనుకోండి, మన ఇబ్బందుల్లో మనల్ని ఎవడైనా ఆదుకున్నాడు అనుకోండి, వాడిని వెంటనే మర్చిపోతాం. అంతే కదా? మనం కూడా మన బంధువులకి హెల్ప్ చేస్తూ ఉంటాం. చాలా మంది నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇదిగో నా బంధువులు నన్ను ఇలా చేశారు అన్నయ్య అని ఒక మాట చెప్తుంటారు. ఏమ్మా, ఏం జరిగింది ఏంటి అనగానే, నా బంధువులకు నేను చాలా చేశాను అన్నయ్య, నా రక్త సంబంధానికి నేను చాలా చేశాను, ఎన్నో పంచాను, నా దగ్గర ఉన్నా లేకపోయినా ఇచ్చాను, వారి ఆపదల్లో ఆదుకున్నాను. కనీసం కృతజ్ఞత లేని వారిగా, కనీసం నేను ఆపదల్లో ఉంటే తిరిగి నాకు హెల్ప్ చేయలేకపోయారు అన్నయ్య. నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేకపోయారు. ఆ టైంలో నా దేవుడే అన్నయ్య నన్ను ఆదుకున్నాడు. ఇది మనుషుల బుద్ధి. నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు. నువ్వు చేసిన సాయం పొందుకొని అలా బయటకు వెళ్ళగానే మర్చిపోయే బుద్ధి మనుషులది. అలా ఉంది ఈరోజు సమాజం. ఎవరికైనా మనం ఏదైనా హెల్ప్ చేసామనుకోండి, అలా వెళ్ళిపోయి మర్చిపోతారు. మన ఇబ్బందుల్లో మనం ఏదైనా మరలా తిరిగి హెల్ప్ అడిగామనుకోండి, చెయ్యరు అండి. ఒక ఇన్ఫర్మేషన్, ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడైనా సరే నీ బంధువులు ఎప్పుడు నీ వెంటే ఉంటున్నారు, నిన్ను ఎప్పుడు వదిలిపెట్టేయడం లేదు, చక్కగా నిన్ను బాగా సోపేస్తున్నారంటే ఒకటి అర్థం చేసుకోండి, నీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు. అది తీరగానే, అది తీరిపోగానే, వారి ఇబ్బందుల్లో మీరు సహాయం చేయగానే ఎలా ఉంటారో తెలుసా? కనీసం ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నావు అని కూడా అడగరు. ఫోన్ చేసి ఎలా ఉన్నావన్నా అన్నా అని కూడా అడగరు. ఎలా ఉన్నారు అని కనీసం ఫోన్ కూడా చేయరండి. అలా ఉంది ఈరోజు సమాజం. కానీ దావీదు గారి జీవితం మనకేం నేర్పుతుందో తెలుసా? మనం అలా ఉండకూడదు. ఒకవేళ మనకెవరైనా హెల్ప్ చేశారనుకో, ఆ సాయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? మరలా తిరిగి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యి. అపకారికి ఉపకారం చెయ్యి, ఉపకారికి కూడా తిరిగి ప్రత్యుపకారం చెయ్యి. దావీదు గారు చేశారండి. ఎప్పుడో యోనాతాను హెల్ప్ చేశాడండి. యోనాతాను చేసిన హెల్ప్ ను మర్చిపోకుండా దావీదు గారు
యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు సౌలు కుటుంబమునకు సేవకుడను సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగుగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను నేను. రాజు అంటున్నాడు, దావీదు గారు అంటున్నారు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతన్ని అడగగా, ఎవడైనా ఉన్నాడా అని అడగగా సేబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనం చేసాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా షేబా, చిత్తగించుము, అతడు లొదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు, అతని పేరేంటి? మెఫీబోషెతు. నాకు యోనాతాను హెల్ప్ చేశాడు కదా, ఆ సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా అని అడగగానే సేవకులు ఏం చేశారు, ఆ సౌలు ఇంటికి సేవ చేసే ఒకరిని తీసుకొచ్చారు. అతన్ని దావీదు దగ్గర నిలబెట్టగానే, దావీదు, ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో? నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అనగానే ఒకడున్నాడు, అతని యోనాతానుకు పుట్టిన కుంటి కాళ్ళు గల కుమారుడు. కుంటివాడు ఒకడు, యోనాతానుకు పుట్టిన కుమారుడు ఒకడు ఉన్నాడయ్యా, అతని మెఫీబోషెతు అనగానే, కమాన్ తీసుకురండి, వెంటనే తీసుకురండి నా దగ్గరికి అని తీసుకురాగానే ఏమండి, యోనాతాను వచ్చాడు. యోనాతాను పుట్టిన మెఫీబోషెతు వచ్చాడు దావీదు దగ్గరికి. వచ్చి సాగిలపడి, ఆలోచన చూడండి 9వ అధ్యాయం 6వ వచనం, సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అంటున్నాడు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైన నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ఏం చేశాడు దావీదు? నాకు యోనాతాను హెల్ప్ చేశాడు కదా, సహాయం చేశాడు కదా, నాకు ఉపకారం చేశాడు కదా, తిరిగి నేను ప్రత్యుపకారం చెయ్యాలి. సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారని ఏమండి ఎంక్వైరీ చేశాడు. చివరికి మెఫీబోషెతు కనపడ్డాడు. మెఫీబోషెతుని తీసుకొని వచ్చి ఏమంటున్నాడు, సదాకాలం నా బల్ల యొద్ద నీవు భోజనం చేయదు. ఇటు ఒక రోజా, 2 రోజుల, సంవత్సరం అన్నాడా? సదాకాలం నీ తండ్రి అయిన యోనాతాను నాకు చేసిన దాన్ని బట్టి ఇదిగో నీవు నా భోజనపు బల్ల యొద్ద, నువ్వు బ్రతికున్నంత కాలం నా భోజనపు బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావు, చెయ్యాలి. అంటే దావీదు గారు చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవాడిగా లేడు. చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకొని, పొందుకున్న సాయాన్ని గుర్తు పెట్టుకొని కృతజ్ఞత కలిగిన వాడై తిరిగి ఉపకారానికి ఏం చేశాడు? ప్రత్యుపకారం చేశాడు. అంటే దావీదు గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన, ఈ సందర్భం మనకేమి నేర్పుతుంది? మనకెవరైనా సాయం చేస్తే ఆ సాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వారమై తిరిగి ఉపకారానికి ప్రత్యుపకారం మనం చేయాలి. ఇలాంటి క్యారెక్టర్ కానీ మనం కలిగి ఉంటే లోకం కూడా శబాష్ అంటుందండి. లోకంలో కూడా ఏమిటి, పలానా ఆమె, పలానా ఆయన, పలానా అతను, పలానా తమ్ముడు అనగానే ఏమిటి అతనికి ఏంటండి బాబు సూపర్ అతను. ఎవరైనా తిరిగి అతని ఎడల ఏదైనా ఒక అపకారం చేసిన తిరిగి అపకారానికి అపకారం చేయడు. అపకారం చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారం చేసేటువంటి వాడండి వాడు. ఉపకారికి కూడా చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వాడై తిరిగి ఉపకారానికి ప్రత్యుపకారం చేసేవాడండి అతను. చాలా మంచివాడండి బాబు, చాలా మంచివాడు. అతని వంటి వాడు ఈ ఊర్లోనే లేడండి బాబు అంటారా? అనరా? ఈ క్యారెక్టర్స్తో మనం బ్రతికినప్పుడు ఎందుకు అనరండి? చెప్పండి. ఈ క్యారెక్టర్స్తో మనం
బ్రతకాలి. చివరిగా 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, ఇదే 2 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం ముందుకు వెళ్ళండి. 8వ అధ్యాయం 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనంలో దావీదు ఇశ్రాయేలందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. నేను రాజైపోయాను కదా, నేను రాజుగా ఉన్నాను కదా, వీళ్ళంతా నా కింద బానిసలుగా ఉన్నారు కదా, నేను రాజుగా ఉంటానని సుఖాలు అనుభవించలేదు దావీదు. సుఖాలు అనుభవించాడా? సుఖాలు అనుభవించలేదు. ఈరోజు మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఈరోజు మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆఫ్టర్ ఈ సీఎం క్యాండిడేట్ వరకు కూడా అవసరం లేదు, ఆఫ్టర్ అసలు ఎమ్మెల్యే వరకు కూడా వద్దండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ అయితే చాలు, ఒక మండలం మీద ప్రెసిడెంట్ అయిపోతే చాలు, కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చొని ఏయ్ ఇలా రా అంటాడు. ఏమంటాడు? ఏయ్ ఇలా రా అంటాడు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎంపీపీకే? ఆఫ్టర్ ఆల్ ఒక మండలం మీద అధ్యక్షుడు అయినందుకే? అదొక ఎమ్మెల్యే అయితే రాయ్ రా అంటాడు అంతే. నేను సుఖంగా బ్రతకాలి, విలాసవంతంగా బ్రతకాలి, గర్వంగా ఉండాలి అనుకుంటారు. కానీ దావీదు ఎలా ఉన్నాడండి? నీతి న్యాయములను బట్టి ఏల్చున్నాడు. ఏది న్యాయం, ఏది నీతి? నీతిని, న్యాయాన్ని జరిగిస్తున్నాడు. కానీ ఈరోజు ఎక్కడుంది చెప్పండి న్యాయం? అంత న్యాయమే, అంత అక్రమమే, అంత పైనబడి కొట్టేయడమే. ఈరోజు రాజ్యాలు, రాజులు ఇలా ఉన్నారు. కానీ దావీదు రాజుగా అలా ఉండలేదు. నీతి న్యాయములను అనుసరించి జరిగించాడు పాలన అని. అలానే మరొక మంచి సందర్భం ఏంటంటే, దావీదు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక మంచి సంగతి ఏమండి, ఇదే 2వ సమూయేలు గ్రంథం, ఇదే 7వ అధ్యాయం, కొంచెం ముందుకు రండి. 7వ అధ్యాయం 19వ వచనంలో దేవాలయం గురించినటువంటి చింత దావీదుకు ఉందండి. 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెహోవా ఏమండి దేవాలయం గురించిన చింత, మొదటి 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనింపి, నేను దేవద్వారం రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసం ఇంట డేరాలను నిలిచిపోయింది. నేనేంటి రాజనగరిలో రాజభోగాలు అనుభవిస్తూ నేను ఇంత విలాసవంతమైన బిల్డింగ్ లో, భవంతిలో ఉండటం ఏంటి? నా దేవుని మందసం డేరాల్లో ఉండటం ఏంటి? తట్టుకోలేకపోయాడు. నేను దేవాలయాన్ని కట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు కలుగ చేసుకొని నీ చేతులు రక్తంతో నేను తడిచిపోయే గనుక దావీదు నీ గర్భవాసమును వచ్చిన కుమారుడు దాన్ని కడతాడు. గర్భవాసమును వచ్చిన కుమారుడు దాన్ని కడతాడు. దానికి కావలసిన సర్వము సిద్ధం చెయ్యి. కట్టవలసింది నీ కుమారుడు చూసుకుంటాడు, నీ కుమారుడు కడతాడు. దేవాలయం గురించి చింత అంటే నేనేంటి రాజనగరిలో, భవంతిలో ఇంత విలాసవంతంగా బ్రతకడం ఏంటి? నా దేవుని మందసం డేరాలో ఉండటం ఏంటి? చింత. దేని గురించినటువంటి చింత? దేవాలయము గురించినటువంటి చింత. నేను దేవాలయం కట్టాలి. మనకి ఈరోజు సంఘంలో పలానా వస్తువు లేదు అనగానే, ఏమండి ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఎలా తేవాలి? దేవుని పని ఆగకూడదు, దేవుని పని కోసం ఈ వస్తువు కావాలి, ఎలా తేవాలి ఏంటి అని ఎప్పుడైనా మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆలోచించారు చెప్పండి? అసలు ఆలోచించాం. దేవుని సన్నిధి, దేవుని మందిరం ఎలా పోతే నాకేంటి? దేవుని పని ఎలా పోతే నాకేంటి? నాకు ఇంట్లో ఉన్నాయా లేవా? విలాసవంతంగా ఉన్నానా లేదా? నాకు ఏసీ ఉందా లేదా? నా కారు ఉందా లేదా? నాకు పొలం ఉందా లేదా? నాకు భూమి ఉందా లేదా? దీని గురించి పడిగాపులు కాస్తున్నారు. దీని గురించే చింతంతా దీని గురించి. భార్య భర్తలు ఇద్దరు ఒక చోట కూర్చున్నారంటే మాట్లాడుకునే మాటలు, ఎక్కువ శాతం మాటలు ఏంటంటే, ఏమండి అలా పక్కిళ్ళు చుంటాం చూడండి, అంత చక్కగా ఇల్లు కట్టుకున్నారు, మనం ఇప్పుడు కట్టుకుంటాము. దేని గురించి చింత నీకు? ఇంటి గురించి. ఆమె చూడండి మెడ నిండా అంత బంగారపు నెక్లెస్ వేసుకుందో, మరి నాకెప్పుడు చేయిస్తారండి? దేని గురించి చింత నీకు? బంగారపు నెక్లెస్ గురించి చింత. అండ్ వాళ్ళు చూడండి అంత చక్కగా భూములు కొంటున్నారు, మనము ఉన్నాం. దేని గురించి చింత నీకు?
భూముల గురించి చింత. నీ చింతంతా భూముల గురించి, తిండి గురించి, అప్పుల గురించి, బాకీల గురించి, పొలాల గురించి, బంగారం గురించి, చెత్తంతా దీని గురించే. ఈ చెత్తంతా నీ చింత. కానీ చింత ఉండవలసిన దేని గురించో తెలుసా? దేవాలయం గురించి చింత ఉండాలి. నేను నా దేవుని కోసం బ్రతకాలని చింత ఉండాలి. నా దేవుని మందిరంలో పలానా వస్తువు లేదని చింత ఉండాలి. నా దేవుని మందిరంలో పలానా వస్తువు లేదు అనగానే ఇదిగో నేను తీసివ్వగలను, నేను తీసిచ్చేస్తాను. నా దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదనే మనసు నీలో రావాలి. అంటే దేవుని పని గురించి, దేవుని మాటల గురించి, దేవుని పనిని గురించి చింత నీకు ఉండాలి. ఇంకా ఇంకా చివరిగా ఏమంటే చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, చివరిగా ఇదే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయం. ఇదే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయానికి రెండు ముగిస్తాను. ఇదే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము ఏమండి 20వ వచనం. ఇదే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. నేను ఆయనకి ఇష్టుణ్ణి, ఆయన ఆజ్ఞానుసారంగా నేను బ్రతికాను, అందుకే ఆయన నన్ను తప్పించాడు అని ఇంత దృఢంగా, ఇంత ఖచ్చితంగా, ఇంత ధైర్యంగా మనం చెప్పగలం? చెప్పండి. దావీదు గారు బ్రతికారు కనుక చెప్పగలిగారు. మనం ఎప్పుడు బ్రతుకుతాం? మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ఏమండి, ఇంకా దావీదు గారి గురించి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి వారి జీవితం నుంచి. మరి ఈరోజు ఈ పాఠాన్ని ముగించాలనుకుంటున్నాను కనుక దయచేసి కొంచెం సేపు ఓపికగా మీరు విన్నట్లయితే మరి పాఠాన్ని ఈరోజు ముగిస్తాను. ఏమండి, ఓకే, దావీదు గారి జీవితంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. దావీదు గారిలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపానికి ఎలా పశ్చాత్తాపడ్డాడు తెలుసా? నా పరుపు తేలియాడను అంటదండి. దావీదు గారు పశ్చాత్తాపం ఎలా పడతాడో తెలుసా? మనందరిలాగా దేవాన్ని తప్పు చేశాను, నన్ను క్షమించు అనడం, అందరితో వదిలేయడిక. ఎలా పశ్చాత్తాపడతాడో ఒక మాట చూడండి. నేను కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి, ముగిస్తాను. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచేస్తున్నాను. ఆ కన్నీళ్ల వల్ల ఏం జరుగుతుందట? నా పరుపు తేలియాడినంతగా కన్నీళ్లు విడుస్తున్నాను. అంటే ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి మహానుభావుడు తప్పు చేస్తే. మనం పలానా తప్పు చేసామనగానే ఏంటి తప్పు చేశానని కూడా మనం చెప్పుకోం. ఎవడరా అందు నేనేంటి చేశాను తప్పు, నేను చేయలేదు తప్పు, నేను తప్పు చేయలేదు, నేను నిప్పు అంటాం అందరూ. కానీ దావీదు గారు తప్పును ఒప్పుకొని తప్పుకి క్షమించమని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడండి. అసలు వండర్ఫుల్ మాటలు ఉంటాయండి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. వాటిని మీ చేత చదివించి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. అంటే కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చివరి మాట చూడండి అమ్మ, చివరి మాట. బాధించిన వారిని, కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం, నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. ఇదే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. ఇదే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దావీదు గారి మనసు చూస్తేట దేవునికి ఏ దురాలోచన కనపడలేదంట దావీదు గారి మనసులో. ఈరోజు మన మనసు చూస్తే ఎన్ని దొరుకుతాయి, ఎన్ని
కానీ దావీదు గారి మనసు చూస్తేట దేవునికి ఏ దురాలోచన దొరకలేదట. మనము కూడా దేవుని కోసం నిస్వార్థంగా ఎటువంటి పాపం చేయకుండా ఏ దురాలోచన లేని వారముగా దేవుని కోసం బ్రతకాలి మనం కూడా. అలానే మరొక మాట ఏమండి, ఇదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం. ఇదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తమ పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఓకే, అలానే కింద చదవండి. 5వ వచనం చూడండి. 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని. ఏంటండి, దావీదు గారు చేసిన పాపమట దేవుని ముందు ఒప్పుకున్నాడట. మనం ఏం చేస్తాం? మనమైతే కప్పుకుంటాం. ఏం చేస్తాం? కప్పుకుంటాం. పలానా ఇలా అంటున్నారు, నీ కూతురు నీ కొడుకు అలా అంటగా అనగానే ఎవడన్నాడు నా కూతురు నిప్పు, నా కూతురు బంగారం, నా కొడుకు బంగారం. కప్పుకోమా. కానీ దావీదు గారు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు పాపాన్ని. ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇదే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. ఇదే కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇదే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. ముందు 2వ వచనం చూద్దాం. 2వ వచనం. నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. 4వ వచనం. 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పాపాన్ని ఒప్పుకుంటున్నాడండి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడండి, ఇక ఎప్పుడు పాపం చేయని వాడిగా మారిపోతున్నాడండి. మనం కూడా మనం చేస్తున్నది తప్పు అని తెలిసిన తరువాత మరలా దేవుడు ఆ తప్పు చేయకూడదు. తప్పు చేశామని తెలిసిన తరువాత దేవుని దగ్గర ఏం చేయాలి? తప్పుని ఒప్పుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, మరలా తిరిగి ఎప్పుడు తప్పు చేయకుండా ఉండాలి. దావీదు గారిలా ఉండాలి మనం కూడా. ఇదే కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం. ఇదే కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం. ఇదే కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం. 109వ అధ్యాయం 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మనం అమావాస్య పౌర్ణాన్ని చేస్తాం ప్రార్థన కాదు, మీరు కూడా ఎడతెగకుండా మానక ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసినప్పుడు చేయండి, రాత్రి పడుకునేటప్పుడు చేయండి. దేవా, నేను ఈ రోజంతా ఏమైనా తప్పులు చేశాను, ఆ తప్పులన్నిటినీ క్షమించండి దేవా, ఇక ఎప్పుడు తప్పు చేయను నాయనా అని పశ్చాత్తాపడి అప్పుడు వెళ్ళు నీ బెడ్ మీదకి నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు. రాత్రి వేళ నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. మన హృదయాన్ని పరిశీలిస్తే మన హృదయం ఏం కనపడకూడదు? పాపం కనపడకూడదు, ఏ దురాలోచన కనపడకూడదు. కనుక మీరు చేసిన తప్పులన్నీ తప్పులు చేస్తే దేవుని దగ్గర పశ్చాత్తాపడి దాన్ని అంతటితో విడిచిపెట్టి ఇక ఎప్పుడు పాపం చేయకుండా ఉంటానని దేవునికి మాటిచ్చి దేవునితో తీర్మానం చేసి అప్పుడు వెళ్ళి పడుకోండి మీ బెడ్ పై. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బెడ్ మీద పడుకున్న నీవు మరలా సురక్షితంగా పైకి లేస్తావన్న నమ్మకం లేదు. ఒకవేళ చచ్చిపోతే ఏంటి నీ పరిస్థితి? ఆలోచించుకోవాలి. తప్పును ఒప్పుకోండి, క్షమించమని అడగండి, పశ్చాత్తాపడండి, ఇకెప్పుడు తప్పు చేయకుండా ఉండండి. ఇదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. ఇదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను.
దావీదు గారు పాపం చేయకుండా ఉండడానికి ఏముంచుకున్నాడట మనసులో? వాక్యం. మనం ఏముంచుకుంటాం? మనసు, మమత, అదే కదా. మొగలి రేకులు, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు. ఏంటో వస్తున్నాయండి బాబు, ఏంటో కొత్త కొత్త సీరియల్స్ అన్నీ వస్తున్నాయి. సినిమా పేర్లు అన్నీ పెట్టేసుకుంటూ సీరియల్స్ చేస్తున్నారు. మన మనసంతా ఇది ఉంటుంది. ఒకరోజు వాడుకోండి, ఒక ఆదివారం, ఒక గురువారం చర్చికి రాకపోతే ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అన్న ఈ వాక్యం అని అడుగుతామా? అబ్బే, మనసు మమత సీరియల్ ఒక ఎపిసోడ్ మిస్ అయ్యామనుకో, ఏం జరిగింది ఎపిసోడ్, ఏం జరిగింది, ఆ సినిమా ఎలా ఉంది, ఇది అడుగుతాం. కానీ నీ మనసులో ఏముండాలి? వాక్యం. సినిమాలు, సీరియళ్ళు నాన్న చెత్త కాదు. నీ మనసులో ఉండవలసింది వాక్యం. నీ మనసులో వాక్యం ఉంటే నువ్వేం చెయ్యవు? పాపం చేయవండి. ఈరోజు పాపం చేసేవారంతా వారి మనసులో వాక్యం లేకే పాపాలు చేస్తున్నారు. వాక్యం ఉంటే మనసులో, వాక్యం అర్థమైతే, దేవుడు అర్థమైతే పాపం చెయ్యం. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ మనసులో వాక్యాన్ని పెట్టుకో. నువ్వు మానక ప్రార్థన చెయ్యి. ఓకే. అలానే కీర్తన గ్రంథం, ఇదే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం. దావీదు గారు పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనసులో వాక్యం పెట్టుకున్నాడు. వాక్యం పెట్టుకోవడమే కాకుండా ఆయన మనసంతా ఎలా ఉందో చూడండి. ఇదే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నాకు ఆలోచన పుట్టక ముందే నా ఆలోచన ఏంటో దేవుడు తెలుసుకుంటాడు. నేను కూర్చోవడం తెలుసు, నిల్చోవడం తెలుసు, నడవడం తెలుసు, పడుకోవడం తెలుసు. అంటే నేను వేసే ప్రతి అడుగు ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది? దేవుని కనుసన్నలో జరుగుతుంది. బాబోయ్, నేను తప్పు చేయను, అంతే కదండి. ప్రతి ఒక్కరూ దేవుడు చూస్తున్నాడు అనే భయం మనసులో ఉంటే తప్పు చేస్తావా? దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే తప్పు చేస్తావా? దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే తప్పుడు మాటలు మాట్లాడతావా? దేవుడు చూస్తున్నాడనే భయం నీకుంటే తప్పుడు పని చేస్తావా? దేవుడు చూస్తున్నాడనే భయం నీకుంటే నీ భర్తకి ఎదురు తిరుగుతావా? లేదు. నువ్వు తప్పు చేస్తున్నావంటే నీ మనసులో ఏం లేదు? వాక్యం లేదు. దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు. దావీదు గారి మనస్సు నిండా వాక్యం ఉంది. దావీదు గారి మనస్సు నిండా వాక్యం పెట్టుకోవడమే కాకుండా నా దేవుడు చూస్తున్నాడన్న భయంతో బ్రతికాడు. అందుకేనండి పాపం చేయలేదు. దావీదు గారు చేశాడండి, ఒక తప్పు చేశాడు. చేసింది ఒక్క తప్పు. ఆ ఒక్క తప్పును బోతద్దలు పెట్టి చూపించేస్తుంటాం. మనం ఎన్ని తప్పులు చేస్తాం? 100 తప్పులు. అసలు లెక్కడానికి కూడా ఉంటాయో లేవో మన తప్పులన్నీ లెక్కేసుకుంటూ పోతే. కానీ దావీదు గారు చేసింది ఒక్కటే. దావీదు గారిలో ఉన్న ఇన్ని మంచి గుణాలు, ఇన్ని మంచి లక్షణాలు ఎవరికి కనపడవు. ఆ తప్పు ఒక్కటే పట్టుకుంటాడు. తప్పు చేశాడు నిజమే, కానీ క్షమించమని అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు అండి, మనసు మార్చుకున్నాడు. ఇకెప్పుడు తప్పు చేయలేదు. అలానే తను మరణించేటప్పుడు కూడా పిల్లలకి ఏం పిలిచి చెప్పాడు తెలుసా? నీవు దేవుని మార్గములను అనుసరించి నడువు. అంటే పిల్లలకు కూడా, చనిపోయే స్థితిలో కూడా పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు? వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. మనం కూడా ఏం నేర్పించాలి? వాక్యాన్ని నేర్పించాలి. ఇది దావీదు గారి జీవితం. ఈసారి మరొక భక్తుడి జీవితం గురించి మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ తండ్రి, గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చోటను మమ్మల్ని భద్రపరిచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, మరి కొన్ని నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. కొంచెం ఆలస్యం అయినప్పటికీ తండ్రి, ఓపికతో మీ పిల్లలు విన్నారు. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు వ్యర్థంగా పోక తండ్రి, మరి వారి మనసులలో ఆ మాటలను భద్రపరుచుకుని మీ ఆజ్ఞానుసారంగా, మీ వాక్యానుసారంగా మీ కుమారుడు దావీదు గారి వల్లే మేము అంతా బ్రతుకుటకు తండ్రి కృప చూపించండి. మేము విన్న వాక్యం విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా
విన్న వాక్య ప్రకారంగా తండ్రి మీ కుమారుడు దావీదు వలె మంచి గుణాలను మంచి సుగుణాలను మాలో అవలంబించుకున్నట్లు ప్రయత్నపడుతుండగా సహాయం చేయండి, ప్రయత్నాలను సఫలీకృతం చేయండి. విడిచి వెళుతున్నాను తండ్రి. మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తలలోంచి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మీ పిల్లలందరికీ ప్రసాదించమని వేడుకుంటూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థనలు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి బైబిల్ తరగతి ముగించబడింది. ఒకరికొకరు వందనములు చెప్పుకొని ఇక్కడి నుండి సెలవు తీసుకోండి.